మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాహిల్ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా రీఓపెన్ చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంజాగుట్ట కేసు మాదిరిగానే జూబ్లీ హిల్స్ కేసులోనూ రాహిల్ని తప్పించారు అప్పటి పోలీసులు. తనకు బదులుగా వేరే వ్యక్తిని డ్రైవర్గా పంపించాడు రాహిల్. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ సైతం దాఖలు చేశారు పోలీసులు. ఛార్జ్షీట్లోనూ రాహిల్ని తప్పించే ప్రయత్నం చేశారు అప్పటి జూబ్లీ హిల్స్ పోలీసులు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో రాధాకిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బుల్ని రవాణా చేసిన రాధాకిషన్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బుల్ని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బుల్ని ఎమ్మెల్సీకి అందజేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐను ఉపయోగించి డబ్బుల్ని రవాణా చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్సీ డబ్బులకి ఎస్కాట్ ఇచ్చి డెలివరీ చేయించారని, డబ్బుల వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డ్ ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈయన మూడైనా కదా ఎంతమంది అసలైన ఈయన